हाय फ्रेंड्स నేను ఎంకే టీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకారుల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కన్నబడుగులు ముచ్చంపురాలు అమ్మాని అన్నగాని బిడ్డలు లగ్గం చేసుకోనని ఎప్పుడు అన్నాడు కన్నబడుగు ముచ్చంపురాలు అరిగిపోయాడు పోయి వేగాడు ఎప్పుడు మేడల్లో ఏరుకున్నాడు కన్న తల్లి ఎవరికున్నది సీతాదేవి అల్లి రెండు అర్థాలు వేరైనా ఆడల మనసు ఆడలకరి కన్నవయ్యా బొగిలి పూలు రెండు మోసాలు వేరైన మగవాళ్ళ మనసు మొగళ్ళకెరకో అన్నారు నా కొడుకు నా మాట వింటలేడు కాబట్టి నా భర్త తపసుకొండ మహారాజు కచ్చిని కాడరాచ వేరుతున్నాడు అగో నా భర్త వచ్చినాక ఈ మాట నా భర్త తోడి చెప్పి నా అన్నగారి బిడ్డల మేన గోడలు తీసుకొచ్చి నా కొడుకు లగ్గం చేసింది దాన్ని కావాలి ఆయన కన్న తల్లి సీతాలదేవి కడే దర్వాజలు నిలుసుండి భర్త రాకడ కొరకు ఎదురు చూస్తున్నది సీతారబాయి కన్న తల్లి మర్యాద భవనాల లోపల ఉన్నది మరి కచ్చిరి మీద కూర్చో రాజ్యం పరిపాలన చేస్తున్నాడు తవసకొండ మహారాజు రాజేమనుకున్నాడు బొమ్మంత పొద్దు ఎక్కింది భోజనానికి వెళ్ళడం అవుతున్నాయి నేను వంది నా భార్య అన్నం ముట్టది మరి నేను వంది నా భార్య మంచిళ్ళు ముట్టబోదా అని కచ్చిరు బంధు పెట్టి భవనాల బేటికి పోతాడా అని భవనాల బేటికి రాజు వస్తాయి ఉన్నాడు వచ్చే వరకల్ల లోగిళ్ళ లోపల సీతాలదేవి రాజేంద్రుడింటికి వచ్చిన 32 పండ్లు ముందుగా పెట్టుకొని ముషి నవ్వుకుంటూ ఉండేది ఆనాడు ఎందుకో సీతాలదేవి సిరికలాంటి మాకు చిన్న పోయి ఉన్నది అవసలాంటి మాకు వాడిపోయిన సంద ఉన్నది వాడున చూడంగానే జాలిగుంట జల్లు అన్నది గుండెలకు వెళ్ళు అన్నాయి నా భార్యకేమాయనుకోని ఆ తవసకొండ మహారాజు రామరావ చిన్నదానా నా భార్య రామరావ చిన్నదానా నా భార్య రామరావ చిన్నదానా సీతారా మన ఏడేడు మేడలోన ఎన్నాడు లేదమ్మ నా భార్య శ్రీకలాంటి ఇక చిన్నవాడి ఉన్నదమ్మ నా భార్య యువతలాంటి మగవమ్మ ఇక వాడి పెద్ద సంద ఉంటే నా భార్య మనలు కొట్టిన మర్రి పోలే తప్పినదే సీతారా పతికి సతన్నరు పట్టలు కష్టమత్తే భార్యతో చెప్పుకోవాలి భార్య కష్టమత్తే పట్టతో చెప్పుకోవాలన్నారు వచ్చిన బాధాలు నాకొని చెప్పావు వచ్చిన బాధాలు నాకొని చెప్పావు వచ్చిన బాధాలు నాకొని చెప్పాలి వచ్చిన బాధాలు నాకొని చెప్పాలి నేను ఏమంటే చెప్పవాలే సంసార జీవితంలో లేక ఒక్క కొడుకే ముచ్చంపు మారాదు పెళ్లికి మన కొడుకు పెరిగల్ల ఉన్నాడయ్యా
కొడుకు బడికి పోయి ఇంటికి వచ్చినాక కొడుక నీకు పెళ్లి చేస్తానని నేను ఒక్క మాట అంటే అమ్మ సీతాదేవిని ఇష్ట ప్రకారంగానే అమ్మ నువ్వు తీసుకొచ్చిన పిల్లని పెళ్లి చేసుకుంటానని ముందుగా అన్నాడయ్యా. సరే మంచిది కొడుక నా తోడ పుట్టిండు మా అన్న కనకంగ మా రాజు మా వల్ల కనక మా లక్ష్మి వాళ్ళ బిడ్డరాగా వజ్రవాసున్నది నా మేర గోడలు తీసుకొచ్చి మన కొడుకు లగ్గం చేస్తానన్నా మేర గోడలు తీసుకొచ్చి మన కొడుకు లగ్గం చేస్తానంటే అమ్మ మేర వారి పిల్లలు చేసుకోరాదు మాట పడరాదు నాటి వారి పిల్లలు చేసుకోవచ్చు వారి దగ్గర రావచ్చు కానీ నాటి వారి పిల్లలు చేసుకోవాలి దగ్గర రావచ్చు కానీ మేర వారి పిల్లలు పెళ్లి చేసుకోవాలంటాడు. అయ్యో అందుకని కడుపు మంకు పట్టు పట్టినాడే కొడుకు తోటి నువ్వు చెప్పి వారి గుణము నువ్వు మర్చవయ్యా వారి గుణము నువ్వు మర్చవయ్యా వారి ఏమమ్మ బామారో ఎంత మాటలన్నావు ఏమమ్మ బామారో ఎంత మాటలంటావు ఏమమ్మ బామారో ఎంత మాటలంటి నువ్వు ఇప్పుడన్న మాటలమ్మా నా భార్య ఇప్పుడన్న మాట మల్లగిత్త మాట్లాడితివా నాకు కోపం వచ్చిందంటే నేను ఏం చెప్తున్నావు నాకే తెలియదు. ఎందుకయ్యా అయినా చూసుకుంటా కొడుకును పొందవద్దన్నా నిన్ను చేసుకున్న ఇంత మాట అయింది. నీది వదలవద్దు చట్టము వదలవద్దు చట్టము ధనాల చట్టం ధనాలు నువ్వు చెప్పు వాటి రాగినాక అలుపుతే మొలుతాయట లేకపోతే మొలవనే మొలవై నువ్వు ఎప్పటికీ కథ వార్త చాలవ్వా ఎప్పటికి పోరాదు అక్కడవా ఇది ఇక్కడవా అక్కడవా ఇక్కడవా 15 రోజులు ఉంటుంది పైలం బ్యాగ్ ఒక మాట అయినా నువ్వు అన్న మాట పట్టుకొని కొడుకు నీ అన్నగాని బిడ్డ నుంచి పెళ్లి చేస్తా నీ అన్నగాని బిడ్డ ఎట్లున్నదే దోని గడుపు దొప్ప చెవులు నడ్డి ముక్కు బింగి చెవులు గొగ్గి పనులు సిప్పిరెంటికలు దబ్బన అర్ధరాత్రి వేసి ఇట్లా నా కొడుకు దాని ముఖం చూస్తే ఆడు పిడా తెగి సత్తడే ఓ సిన్నదానో అయినా పిల్ల మంచిగా లేకున్నా పిలుపు శృంగారం ఉండాలి పిలుపు మంచిగా లేకున్నా పిల్ల శృంగారం ఉండాలని అంటారు. తొవ్వంటి పోతంటే ఎంత ముద్దుకున్నదో వాళ్ళ జోడి ఎంత ముద్దుకున్నదో వాళ్ళ జంట సీతారాములోలే పార్వతి పరమేశ్వరులోలే అని 10 మంది మంచిగా మాట్లాడుకోవాలి పిల్లగండ్ల గురించి. అట్ట కాకుండా నీ అన్నగాంది లంగ చట్టం దొంగ చట్టం ఒక్క మాట ఆనాడు మా ఇద్దరికి అవరాలా మా ఇద్దరికి పెళ్ళైనాడు పెట్టిండు వీళ్ళ అన్నగాడు బొట్టు ఇద్దరికి పెళ్ళైనాడు పెట్టిండు బొట్టి వరకు పెడితే బొట్టు ఏందయ్యా మా ఇద్దరికి పెళ్ళైనాడు పెట్టిండ్రా బొట్టు ఇది వరకు పెడితే బొట్టు. ఓహో అప్పుడు పెళ్ళైనప్పుడు పెట్టిన బొట్టు పెడితే అంటున్నావా ఇప్పుడు అప్పటిది ఇప్పుడు కలిపి గడపన కొడుకుతో పెడతాడు. నీ కొడుకును వాళ్ళ బిడ్డను చేసుకున్నట్టయితే కలిసి పెడతాడు ఇప్పుడు పెడితే పోయి బొట్టు నా బొట్టు కొరకే నాకు కావాలా నువ్వు ఎన్ని చెప్పినా నీ మాట వినటోంది కాదు చూసుకుంటే బంధం చెప్పటోంది కాదు నా మాట వినవయ్యా మాట వినలేను వినవయ్యా నువ్వెంత నీ లెక్కెంత అని ఆ తవసకొండ మహారాజు నాకు ఎన్ని చెప్పిన భార్య మాట వింటలేడు. నువ్వు ఎప్పుడు ఇవల్ల కొడుకు పెళ్లి ఎత్తనన్నావో నాకు ఆ రాని ఆలోచన చెప్పినావు కాబట్టి వారం తిరగక ముందు 4 దేశాలు తిరిగి 4 గంట పురుషులు తిరిగి ఆగో నీ మొక్క మీద అందినట్టు ఆగో వేరే పిల్లని తీసుకొచ్చి మన కొడుకు పెళ్లి ఎత్తనన్నాడు తవసకొండ మహారాజు. సీతాలదేవి ఏమనుకున్నది చూసినవా ఎన్ని విధాలు చెప్పినా తండ్రి కొడుకుల మాట ఒక్కటే అయిపోతున్నది. అగో నా మేనగోడలు తీసుకొచ్చి పెళ్లి ఎత్తారంటే నా భర్త కూడా వద్దంటాడు మరి తండ్రి కొడుకుల మాట ఒకటే అవుతుంది నా మాటే దూరం అవుతుంది. అయినా సీతాలదేవి ఏమనుకున్నదయ్యా అయినా నన్ను కాదని నా భర్త ఎక్కడ పిల్లని తీసుకొచ్చి నా కొడుకు లగ్గం చేస్తాడో అవ వచ్చిన ఆడది ఎన్ని రోజులు నా ఇంట్లో సుఖపడుతుంది ఎన్ని రోజులు ఆగిపడుతుంది అందుకొరకే అందరూ లగించేడు
అప్పటికైనా ఇప్పటికైనా చూడండి ఊరు లోపల అత్తకు నచ్చిన కోడలైనట్టయితే ఇంట్లో పని రాకున్నా అత్త పని నేర్పుకుంటది. అత్తకు నచ్చని కోడలు ఇంట్లో ఉంటే అంటే కాడ ఒత్తుగా ఉండలేక ముళ్ళు పట్టుకొని పోవాలంటుంది సీతాదేవి. సీతాదేవి ఎవరికున్నది అందుకొరకే అన్నారు అప్పటికైనా ఇప్పటికైనా. అగో అందుకొరకే అంటారు నా అవసరం నచ్చిన బంగారం అన్న కావాలి, అత్తకు నచ్చిన కూడలన్న కావాలి. నన్ను కాదని నా భర్త ఎక్కడ పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడో వాళ్ళ సంగతే చూస్తారన్నది సీతాదేవి. ఆ దేవతత్వం రాని మరి నా ఇంటి లోపల రోజు సంసారం చేస్తాను చెప్పి కడుపు లోపల కపటం పెట్టుకున్నది. నోట్ల బెల్లాల మాటలు మాట్లాడుకుంటా సరాన్ని లోపలికి వెళ్ళిపోయింది. ఆగో అలిగిపోయి మూల మంచం వేసి ముసుకవరు పెట్టుకొని ఆ శీతల దేవి సంగతి భవనాల లోపల ఉన్నది. మరి ఆ రాజునే మరి తౌసకొండ మహారాజు అచ్చిరికాడి పోయిండు. ఇప్పుడే ఏగిరముగా ఆగో వారం తిరగక ముందే నా కొడుకు ప్రేమతోని పెళ్లి చేస్తానా అని 7 మంత్రులు పిలిపించి 7 బ్రాహ్మణోత్తరం పిలిపించి నా ఏమిటయ్యా బ్రాహ్మణులు బ్రాహ్మణులు నా ఏమిటయ్యా బ్రాహ్మణులు బ్రాహ్మణులు నేను ఒక్క మాట చెప్పుతున్నా బ్రాహ్మణులు నేను అనవయ్య ముచ్చటాలు బ్రాహ్మణులు ఆ కడుపు లోపల ఉట్టిడు లేక లేక ఒక్క కొడుకు నా కొడుకు ముచ్చందు మారాదు. నా కొడుకు పెళ్లి చేస్తాననుకుంటున్నా. నా కొడుకు తగిన పిల్ల ఏ రాజ్యం లోపల ఉన్నదో 4 రాజ్యాలు తిరిగి నవగంటప్పుడు తిరిగి ఎల్ల రాజ్యాలు తిరిగి గొల్ల దేశాలు తిరిగి నా కొడుకే అందగాడు అంటే నా కొడుకు కన్నా అందంగా ఉండాలి మా కోడలు. మాకు ముళ్ళతోనే పనలేదు, మాకు పిల్లే ముక్కో పిల్ల మహాలక్ష్మి లెక్క ఉండాలి. కోర్టు తెచ్చిన ఆడని కోడల్ని కొంచెం అయినట్టయితే ఆ ఇంటికి తడక పెట్టుకున్నట్టేనాట. మా ఇంటికి వచ్చే కోడలు పిల్ల ఎట్లా ఉండాలని అంటే ఎట్లుండాలి? అత్త మామల సేవ చేసే అల్లి రాని కావాలి, భర్త సేవ చేసే భాగ్యవంతురాలు కావాలి, సద్గుణములు కలిగిన మరి చక్కని ఆడపిల్ల కావాలి. ఆగో ఇప్పటికైనా అప్పటికైనా తెలిసిన పెద్దలేమన్నారు ఉన్నింటికే ఓ పిల్లని తెచ్చుకోవాలన్నట. ఆగో లేనింటి పిల్లని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే మరి పెద్దరికం తప్పుతాని అంటారు. మాకు ముళ్ళతోని పనలేదు, పిల్లే ముఖ్యము. అందుకొరకే ఏగిరంగా నా కొడుకు చిత్రపటం మీ చేతులు పెడుతున్నా. ఆగో ఎక్కడ మీకు పిల్ల నచ్చుతుందో మాకు వరకట్టంతో అసలుకే పనలేదు, పిల్ల మంచుకుంటే అయిపోయే. అక్కడ మీరు మీకు నచ్చిన కాడ లగ్గం ముహూర్తం ఖరారు చేసుకొని అక్కడ పైడి ముడిపించుకొని తోలికొచ్చినట్టయితే నా తౌసకొండ ముడి పట్టం లోపల ప్రేమతోని పెళ్లి చేస్తానన్నాడు తౌసకొండ రాదు. రాజా నువ్వు చెప్పిన మాట నిజమే ఉన్నదయ్యా. నీ కొడుకు దగ్గర ఆడపిల్లని తీసుకురావాలంటే చూడు రియబలాల అక్కలాల ఆలకించేది దాతలాల ఇంటి లోపల ఆడిదనేది ఎట్లుండాలి, తిన్నా తినకుండా తిన్నంత విధం ఉండాలి. ముఖం మార్చిన ఆడితుంటే మొగనికే కీడాట. పక్కనటోడు పొద్దుందాక కాయ కష్టం చేసి ఇంటికి చేరవచ్చటల్లకు తలనున్న దవ్వుకొని కుసవం నొట్టబెట్టుకొని ముసి రవి చెంబు చేతికి చేసిన కష్టాన్ని చేన్ల మరిచిపోతాడు. ఊరన్న కాడ కొంతమంది బంగారి తల్లులు 10 మంది ఉంటారు. ఇక భర్త కట్టం వేసి ఇంటికి చేరవచ్చటల్లకు తలకే కోళ్ళ కూడలు పెట్టుకొని నెత్తిన పేర్లు పర్రా 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 నెత్తిన పేర్లు గోపుతారు. మొగోనికి 60,000 అప్పున్నారు అది ఉండదు. కానీ ఇంటికి వచ్చేటల్లా ఏ మొగోనికి ఆడిదారి పోరుండద్దు. ఆడిదారి పోరున్నదంటే ఇంట్లోకెళ్ళి బయటికి పోతాడు. కోట దాటోడు ఆపు తాగుతాడు, ఆపు దాటోడు పుల్లు తాగుతాడు, పుల్లు తాగేటోడు బ్రాటి సంకాల సొల్లే కప్పుతాడు. ఆ 6 నెలలు బతికేటోడు 3 నెలలు కూడా బతికడే నా బంగారి తల్లులారా. పిల్లగాడికి పిల్ల నచ్చాలి, పిల్లకు పిల్లగాడి నచ్చాలి, ఈడి కలవాలి, ఇవ్వందుకోవాలి, బుర్ర కలవాలి, పొట్లాడాలి. నచ్చిన ఆడికి ఇచ్చిన దాని కోరుకున్న ఆడికి పొంగు పట్టిన దాను, మనసులున్న ఆడిది మందులు ఉన్నదాలు, కాయసు గల్లాడిది కన్ను కొట్టిన దాను అందరూ అన్నంత లోపల
ముచ్చపు రాజు పూట పట్టుకొని 8 మంది బ్రాహ్మణులు 9 మంది మంత్రి వాళ్ళు ఏకరంగా వెళ్ళిపోయి నీ కొడుకు తగ్గట్టు ఆడపిల్లను తీసుకొని వస్తావా అని ఎట్లా పోతున్నారు ఓ తల్లులారో ఎట్లా పోతున్నారు టీలు 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 టీలమ్మ నాగులో కళ్ళు మనలేదే చల్లరాగులో గోత్రాలు గలవన్నాట సూత్రాలు గలవన్నాట ఈడీడు గలవాలి పిల్ల నచ్చిన కాడ వాళ్ళ అత్తమామలు నచ్చలేరు ఆ అత్తమామలు నచ్చిన కాడ పిల్ల నచ్చలేదు వెనుకటి కాలం లోపల పిల్ల జాడలను పిల్లగాని జాడలను వెళ్ళిపోతే పోయిన వారికి 7 చెప్పుల జోళ్ళు అడిగేదాట వెనకట కాలం లోపల గట్ల పిల్లల గురించి దురిసిండ్రు గాని ఈ కాలం లోపల ఎట్లున్నది సెల్ ఫోన్ల సొల్లు తప్పితే ఇక్కడ ముచ్చట అక్కడ తెలుస్తుంది కలిగం పాడుగాని కంప్యూటర్ యుగమైపోయింది జనరేషన్ పెరిగిపోయింది ఈడెరిగిన ఆడిది ఇంటి మీద ఉండేది ఉంటే ఇంటికనే మొగన్ని చూసుకుంటాంది ఈడెరిగిన మొగోడు ఇంటి మీద ఉన్నదంటే ఇంటి ముందంటే పెళ్ళాన్ని చూసుకుంటాడు దగ్గర కలిగం పాడిగాను ఐ లవ్ యూ అంటారు వాటే లేచిపోతాండ్రు లోకం అంతా మారిపోతున్నది తూరు పేరు పనవడ వేరు ఉత్తరం వేరు దక్షిణం వేరు నవలాలు ఖండాలు తిరిగిన గాని ముచ్చంపు రాజుకు తగ్గట్టి అడవిల్ల దొరకలేదు ఓ తల్లులారా అడవిల్ల ఎప్పుడు దొరకలేదు 7 బ్రాహ్మణోత్తములు ఏమనుకున్నారు వరి ముచ్చంపు మహారాజు అయ్యో వరి ముచ్చంపు మహారాజా నీ కన్ను మీద మందు అయ్యావో రాజు నీ కన్ను మీద పువ్వు అయ్యావో రాజా మేము తొవ్వ బయలు కదా రావో రాజు మేము తొవ్వ బయలు ఇప్పటికి 15 రోజుల పొద్దు అవుతుంది అట్ల పోతే ఇట్లా పిల్లము ఇట్లా పోతే అట్లా పిల్లగాని చూసుకొచ్చే బ్రాహ్మణోత్తములము ఇప్పటికీ తెచ్చుకున్న రాక తెచ్చుకున్న సత్తులు కట్టారు మనిషి పోయినాయి
శబానా శబన పెట్టేరా ఏడుగురు ఒక్కరో బ్రాహ్మణులురా బ్రాహ్మణోత్తముడు ఈ తీరిగా అడవి అద్దోనపడి లోపల చప్పించి చేపలు పెట్టేటల్లకు చూడండి అవ్వలాల మీద తదాస్తు దేవతలు కూడా మన ఎంతనే తిరుగుతారా అట రే ముచ్చపు రాజా ఎంకి పెళ్లి మా సావు కచ్చగదరా నీ పెళ్లి మా సావు కచ్చగదరా నువ్వు ఏవట్టి మా ఆలుగల్లో పిల్లల గల్లో మేము కనుక అడవి లోపల చెట్టుకెడుతున్నాం పుట్టకెడుతున్నాము రానున్న కాలం లోపల నీ పెళ్లి కానే కావచ్చు ఒకవేళ పెళ్లి అయ్యేది పెళ్ళానికి మొగడు బాయాలి మొగడికి పెళ్ళం బాయాలి ఈ తీరిగా సప్పించి శాపన పెట్టంగా మీద తదాస్తు దేవతలు తదాస్తు అంటున్నారు సప్పట్లు కొట్టు అంటే ఎవరు కొడతారు బిడ్డో బిడ్డో సప్పట్లు కొట్టే కాలం ఎన్నడో సత్యనాశనం అయింది నడిపుడ ఊరియరా కొడుకో కొడుకా కలాల సప్పట్లు కొట్టే కాలం నడిపుడ ఊళ్ళో సత్యనాశనం అయిందంటే నీతికి అన్నం లేదు అవినీతికి అన్నం ఎక్కువ ఉన్నది పెయిలిన బట్టలు కట్టుకొని ఒగ్గు కథలు నీతి వాక్యాలు చెప్తే ఇనే కాలమేనా కథిందామని వస్తే దోమలు పాడుగానే ఎక్కడ గుట్టేది తెలుస్తలేవా ఇద్దరు మానవులు బట్టి దోమలకి ఇంట్లోనే ఉంటారు మంది బయటకు వస్తలేరు అమలాల అక్కలాల కథలు సపట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలి అగో అట్లా కాకుండా కానీ పొద్దు కంగారున్నారు అయితే బాయ్ సీరియళ్ల మీద వన్ను అయ్యా రాజుగారి కూతులు ఊరంగా పదాలు కోడలా కోడలా కొడుకు పిల్లవాట కోడలు కొడుకు పిల్లం కాకపోతే పక్కింటోని పిల్లం అవుతుందా ఇక అయిపోయి 6 నెలల కింద కార్తీక దీపం అంటే నాకు ఒక ముచ్చటానికి వచ్చింది మొన్న నెల కిందట ఈ హనుమకొండ కథ విను వల్ల వాళ్ళు అన్నారు కదా బిజ చెప్పే తయారయ్యి బైకులు పెట్టి కథ చెప్పిందే కావాలి మీకు రూమ్ ఇస్తాను ఆ రూమ్ లో పోయి తయారు కాపోయి అని అన్నారు అన్నవాళ్ళకి వీలు ఇచ్చినట్టు రూమ్ ఇచ్చారు తయారైదామని మేము ఇంట్లో విను ఓ ముసలామ కచ్చ పట్టుకొని కథలు లేడున్నారు అని ఒకట్లున్నది ముసలామ ఇక మేమున్న రూమ్ లోకి వచ్చింది ఓ బిడ్డ మీరేనా కథలు సెల్లులలో వస్తారు యూట్యూబ్లలో వస్తారు టీవీలలో జోరుగా వస్తారు చెప్ప తయారై కథ చెప్పాలి విద్యో అని అన్నాడు అవ్వ మేము తయారైతాం ఇక స్టేజ్ మీదకి వస్తాం నువ్వు బయటకు పో అని అన్నాం ఒక కాలు తీసింది కలమతల పెట్టింది టైం ఎంత అవుతుంది విద్యో అన్నది అవ్వ 7:30 అవుతుందో అని అన్న పుష్పున మీరున్న రీములా టీవీ ఉన్నది కాసేపు సీరియల్ చూస్తా కార్తీక దీపం సీరియల్ వంటలక్క పడుతుందో అని అన్నది అయ్యో పాపం మొలొచ్చింది అట్టి ఎలా పడతాం అని అట్లనే ఓ కుర్చీ చేసినాం కుర్చీలో కూర్చున్నది కార్తీక దీపం సీరియల్ వాడనే పడ్డది ఇక వంటలక్క కూరగాయలు వస్తుంది ఇక మరి కార్తీక దీపం సీరియల్ విలలేవలరా మోనితకు నువ్వు వంటలక్క అసలే పడది ఇక వంటలక్క కూరగాయలు వస్తా అంటే ఈ మోనిత కార్లకెళ్ళి దిగి కోపం ఊరికి వస్తాంది ఈ ముసలిది బాగా చూసింది ఓ బిడ్డ నిన్ను సంపచి ఇక్కడ చూడు ఓ బిడ్డ అటు చూడే అంటే టీవీలు దానికి వినబడదా వంటలక్కని చంపుతావా అని ముసలిది గత 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 అనుకుతుంది అంటుంది ఇటన్నది ఓరిని చంపుతావా అని చేతి లోపల ఇంత కట్టి ఉండే కట్టె పట్టింది 50,000 ఒక్క పెట్టింది 50,000 టీవీ అవ్వలాల అక్కలాల కథలు సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలి మీ సప్పట్లే మా కళాకారులకు దుప్పట్లు అందరూ ఎవరైతే సప్పట్లు కొడతారో ఎవరైతే కొట్టరో అవ వచ్చే జన్మ లోపల అవ ఎవలాల కాడ బుచ్చగాళ్ళు అయిపోతారే మనిషికి ఇంత భయం ఉంటుందా ఆశ ఉంటుందా మెల్లగా దగ్గి మింగు కానీ బాగా ఆకలి కాదు అమ్మటం దాకా ఆకలి కాదు మింగు మెల్లగా తెవుడు అటే మింగు మీద తలస్తు దేవతలు తలస్తు అన్న పోలే అందులోపల కనుక బ్రాహ్మణులు మంత్రి వాళ్ళు ఏమనుకున్నారు అన్నరాల తమ్ముడా మనం నేర్చింది విద్యగా రామయ్య శాస్త్రి కళ్ళ చూసిండు రామయ్య
శాస్త్రి అన్నాడు మనకు చాపు రాజు ఏ విధంగా గిరిమోకల పిల్లున్నది అని ఆ రామయ్య శాస్త్రి చెప్పంగానే రే అన్నలాల లాస్ట్ ఈ పట్నం పోయి అడుగుదాము అది ఏ రాజ్యమో ఏ దేశమో అగో ఆనాడు దినవంది కనుక బ్రాహ్మణులు మంత్రి వాళ్ళు అగో ఎట్లా పోతున్నారు ఓ రామ రామ